శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్లోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరనున్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో ఆయన చేరబోతున్నారు. అయితే చివరి నిమిషంలో జీవన్ రెడ్డి పైన తిరగబడ్డారు బీఆర్ఎస్ శ్రేణులు. జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు లోకల్ నేతలు. అయితే సభ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటోలను చించివేస్తున్నారు. కేసీఆర్తో పాటుగా కేటీఆర్ ఫోటోలను ముట్టుకోకుండా జీవన్ రెడ్డి ఫోటోను తొలగిస్తున్నారు. ఉద్యమ ద్రోహి జీవన్ రెడ్డిని చేర్చుకొని ఉద్యమకారులను అవమానిస్తారా అంటూ నిలదీస్తున్నారు. సో జీవన్ రెడ్డి చేరిక మాత్రం నిన్న మొన్నటి వరకు ఆల్మోస్ట్ లాంఛనంగా సాగినటువంటి నేపథ్యంలో ఈరోజు పార్టీలో చేరబోతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా జీవన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎవరు చెప్పారు బ్రదా? తిట్టి చెప్పి పోతున్నా. హెల్మెట్ పెట్టుకొని ఉంటున్నారా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, జీవన్ రెడ్డి చేరికపైన స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ రోజు అయితే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరబోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేడు జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నాడు. పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ స్వయంగా ఆయనకు కండువా కప్పి దాదాపు 1,00,000 మందితో ఈ మీటింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ మీటింగ్ ద్వారా ఆయన మరి పార్టీలో చేరనున్నాడు. అఫీషియల్ గా మరి ఈ రోజు మరి కొన్ని గంటల్లో కొన్ని నిమిషాలలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సో ఇది ఈ పక్కకు పెడితే ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ ఫ్లెక్సీల కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా కూడలిలో నిర్వహించినటువంటి ఫ్లెక్సీలు ఏదైతే జగిత్యాలకు సంబంధించినటువంటి మోతే రోడ్ లో నిర్వహించినటువంటి మొత్తం కూడా ఫ్లెక్సీలలో అటు జీవన్ రెడ్డి ఫోటోలను తొలగించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఫ్లెక్సీలను తొలగించడం, తొలగించినటువంటి ఫ్లెక్సీలలో కూడా ఎక్కడ అటు కేసీఆర్ ఫోటో గాని ఇటు కేటీఆర్ ఫోటో గాని ఇంకా వేరే బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు ఎక్కడా కూడా తిరిగిపోకుండా కేవలం జీవన్ రెడ్డి ఉన్నటువంటి అక్కడికి మాత్రమే చింపేయడం మొత్తం కూడా కలకలం రేపుతుంది. ఓన్లీ జీవన్ రెడ్డిని రాకను వ్యతిరేకిస్తున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. స్థానిక నేతలు కార్యకర్తలు చింపేశారని మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతవరకు అంటే కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ముందే బీఆర్ఎస్ స్థానిక నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారు జీవన్ రెడ్డి రాకను ఆల్మోస్ట్ అందరితో సమన్వయం చేసేటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తుంటే బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది నెక్స్ట్? డెఫినెట్ గా ఇక్కడ ఆ ఫ్లెక్సీని ఎవరు చింపారు అనే దానిపైన $100 క్వశ్చన్ గా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం కొంత మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఇతర అయినవడుతున్నటువంటి వార్తలు కావచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గుర్తు చేస్తూ కూడా ఒక ఉద్యమ ద్రోహిని మరి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా నిజమైన ఉద్యమకారులకు అవమానించినట్లు అవుతుంది. దాంతో పాటు ఇప్పటికే ద్వితీయ శ్రేణి ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కు కూడా మరి ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇటు ద్వితీయ శ్రేణి క్యాడర్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఆయనను చేర్చుకోవడం పైన కొంత అసంతృప్తితో ఉన్నారు అనేది కూడా మరి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఉద్యమకారులను గతంలో అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు తెలంగాణను వ్యతిరేకించాడు. అంటే కేసీఆర్ పైన కేటీఆర్ పైన పలు ఘాటు విమర్శలు కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రధానంగా ఇప్పుడు మరి అట్లాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడంతో ఉద్యమకారులను అవమానించినట్టు అవుతుంది. అలాగే మరి క్యాడర్ కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి అందుకోసం ఇది చేశారని మరి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇది ఇలా ఉంటే ఇంకొక వైపు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు దీనిపైన స్పందించారు. బీఆర్ఎస్ లోకల్ లీడర్లంతా కూడా స్పందించిన పరిస్థితి. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చేసిన పని కాదు. ఏదైతే సంజయ్ వర్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా సంజయ్ వర్గమే కావాలని కుట్రపూరితంగా మరి ఈ చేసింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో
సో సంజయ్ వర్గం కావాలనే జీవన్ రెడ్డి ఫోటోను చింపేయడం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా సంబంధం లేదు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఏమో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే సంజయ్ తో పాటు ఉన్న వాళ్ళు ఈ మొత్తం కూడా ఈ ఫ్లెక్సీలు చింపడానికి కారణమైనారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే సీనియర్ నాయకులు ఉద్యమకారులు ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా ఈ పని చేసింది, సో వాళ్ళకే ఇష్టం లేదు అంటూ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన మరి ఒక స్పష్టత అయితే రావాల్సిన సత్య కొంతవరకు ఒకవేళ అసంతృప్తులు ఉన్నటువంటి నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియ అధిష్టానం ఏ విధంగా చేపట్టే ఛాన్స్ ఉంటుంది? జీవన్ రెడ్డి చేరిక ముందే తీసుకోబోతున్నాడు, లేదా చేరిన తర్వాత సో ఇరు వర్గాలకు సంబంధించిన ఏమైనా భేటీ నిర్వహించే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఈ విషయం పైన మరి కొంత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప తెలియని పరిస్థితి. అయితే ఆ ఫ్లెక్సీ చింపిన సమయంలో ఆయన కొంత దూషించుకుంటూ వస్తూ జీవన్ రెడ్డిని తిట్టుకుంటూ వచ్చి మరి ఆ ఫ్లెక్సీను ఆ ఫ్లెక్సీ ఉన్నటువంటి జీవన్ రెడ్డిని మాత్రమే చింపేసి మరి ఏదైతే హెల్మెట్ పెట్టుకొని అంటే కనబడకుండా హెల్మెట్ పెట్టుకొని మరి అక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతోంది. దీనిపైన మరి ఒకవేళ పోలీసులు విచారణ చేస్తే మరి ఆయన అసలు ఎవరు అంటే ఇటు ఉద్యమకారుడా, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి కార్యకర్తనా, లేకపోతే మరి సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి ఆయన, లేకపోతే నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించిన ఆయన అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనిపైన ఒక క్లారిటీ వస్తే మాత్రం మరి ఏం జరగబోతుంది ఏంటి, మరి నిజంగానే అసమ్మతి ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఒకవైపు నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరి జగిత్యాలలో దాదాపు 1,00,000 మందితో మరికొద్ది క్షణాల్లో మరికొన్ని గంటల్లో మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు కానుంది. కేసీఆర్ స్వతహాగా 6 గంటలకి దాదాపు 6 గంటల సమయంలో మరి భారీ బహిరంగ సభకైతే వస్తా ఉన్నాడు. మరి అక్కడ మరి ఏం మాట్లాడతారు ఏంటి, జీవన్ రెడ్డి చేరిక, జీవన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ ప్రసంగం కావచ్చు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా తీవ్రంత ఉత్కంఠంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతోంది సిరాజ్. ఎందుకంటే అక్కడ సంజయ్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నాడు. మొత్తం కూడా గతంలో జీవన్ రెడ్డి ఏదైతే విమర్శించాడో దాన్ని ఉటీకరిస్తూ కూడా గతంలో కేసీఆర్ ఏదైతే కేటీఆర్ ఏదైతే రావులకు సంబంధించినటువంటి మొత్తం ఇదే ఈ రావులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళే భ్రష్టు పట్టిస్తున్నారు, రావులకు వాళ్ళు చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఇట్లా అనేక రకాలమైనటువంటి కొంతవరకు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జీవన్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డితో వెళ్తున్నటువంటి క్యాడర్ ఒకటి, 2 సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు క్యాడర్ ఉన్నారో అది, 2 ఉద్యమకారులుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారు. సో ఈ మొత్తాన్ని ముగ్గురిని కలుపుకొని జీవన్ రెడ్డి సో బీఆర్ఎస్ లో ఇమడడం లేదా ముందుకు వెళ్ళడం ఒక సవాల్గా మారుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా సార్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, ఆయన తీసుకోబోయే ముందడుగు చర్యలు కావచ్చు ఎలా ఉండబోతాయి అనేది స్పష్టంగా కనబడుతోంది. ప్రధానంగా మీరన్నట్టు ఇక్కడ రెండు వర్గాలు పోలిస్తే 4 వర్గాలు ఉన్నాయి మొత్తం. ఒకటి ఏదైతే జీవన్ రెడ్డి వర్గం అనుకోవచ్చు, ఇంకొకటి సంజయ్ తో కలిసి పనిచేసినటువంటి బీఆర్ఎస్ వర్గం అనుకోవచ్చు, దాంతో పాటు ఉద్యమకారులు, అలాగే సీనియర్ నాయకులు అంటే ద్వితీయ శ్రేణి నాయకులు. సో ఇక్కడ 4 రకాలుగా ఇదంతా కూడా మరి ఉంది కాబట్టి సో వీళ్ళందరినీ కూడా ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు, వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారా, లేకపోతే మరి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం మనం పాత విషయాలకు వెళ్తే కనుక దాదాపు ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గతంలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు, సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు తప్ప ఆయనకంటూ ఇక్కడ బీఆర్ఎస్ లో క్యాడర్ గానీ స్ట్రేచర్ గానీ ఏమి కూడా క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఆయన వర్గం అంటూ కూడా ఏది లేని పరిస్థితి కనబడుతుంది. అట్లనే కొంత అక్కడక్కడ ఎవరైతే చేరినారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సొంత క్యాడర్ తప్ప మరి బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ సపోర్ట్ చేయని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం జగిత్యాల విషయంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది, నిజంగా మరి జీవన్ రెడ్డి ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి ఈ పొలిటికల్ మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ తో మరి ఇటు అందరినీ కూడా సంతృప్తి పరిచి, ఇటు సంజయ్ వర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అలాగే
మరి ఆ జీవన్ రెడ్డితో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తారనేది కూడా మరి వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఇవాళ బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లనున్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో చేరబోతున్నారు. అయితే చివరి నిమిషంలో జీవన్ రెడ్డి పైన తిరగబడ్డారు బీఆర్ఎస్ శ్రేణులు. జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు లోకల్ నేతలు. ఈ నేపథ్యంలో సభ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫోటోలను చించివేస్తున్నారు. సో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను ముట్టుకోకుండా జీవన్ రెడ్డి ఫోటోను మాత్రమే తొలగిస్తున్నారు. ఉద్యమ ద్రోహి జీవన్ రెడ్డిని చేర్చుకుని ఉద్యమకారులను అవమానిస్తారా అంటూ నిలదీస్తున్నారు. సో మొత్తం మీద జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరికకు ముందు బీఆర్ఎస్ శ్రేణులు లోకల్లో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కొంతవరకు ఇలా వ్యతిరేకత రావడం మాత్రం కలకలం రేపుతుంది. సో ఈ మొత్తం వర్గాలను కలుపుకొని జీవన్ రెడ్డి ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో పాటుగా జీవన్ రెడ్డితో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఈ మొత్తాన్ని సమన్వయం చేసుకొని వెళ్ళడం మాత్రం జీవన్ రెడ్డికి కొంతవరకు క్లిష్టంగానే మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాం. సో బీఆర్ఎస్ అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి ఎలాంటి హామీ రాబోతుంది అన్న దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరు